ఇదివరకు అప్పుల గురించి వాళ్ళు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. 14.5 లక్షల కోట్ల అప్పులంటూ అప్పట్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మొదలు 9, 10, 14 నేను అప్పుడు చెప్పా ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 3%కి మించి అప్పు తీసుకోవడానికి లేదు. కార్పొరేషన్ల మీద తీసుకుంటే మాక్సిమం 1,00,000 కోట్లో 1,25,000 లేదు, మాక్సిమం 2 లక్షల కోట్లు అనుకుందాం, అంతకుమించి తీసుకోవడానికి వీలేదు. ఎక్కడి నుంచి 10 లక్షలు 14 లక్షల కోట్లు అన్నది. బట్ దుష్ప్రచారమే గెలిచింది. ఆ రోజున అబద్ధంతోనే గెలిచారు. వీళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ అదే అబద్ధం ఆడుతున్నారు. మొన్ననే ఏదైతే బడ్జెట్కి సంబంధించిన పెట్టిన దాంట్లో 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులని అదే పయ్యావుల కేసు ఇచ్చినటువంటి నివేదికలోనే ఉంది. పైన కార్పొరేషన్స్ ఇంకో 2 లక్షల కోట్లు అనుకుందాం, అప్పుడు 9.5 లక్షల కోట్లు అవుతుంది. ఈ ఏది జిఎస్డిపిలో 3% వాటా కింద అప్పు అయితే ఇప్పటికే 3,28,000 కోట్లు తీసేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 3,000 కోట్లు తీసుకుంటున్నారు 20 నెలల్లో అని చెప్తున్నారు. మరి అంత ఎట్లా కుదురుతుంది? ఎలా కుదురుతుందో వైసీపీ చెప్పాలి అక్కడ.